హాయ్ బ్రో, మీ పేరేంటి? రాజ్ కుమార్ బ్రో. ఓకే, ఫైన్. ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది, ఇటుపక్క డాకు మహారాజ్ బాలాబాబు మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? ఐ ప్రిఫర్ రామ్ చరణ్. రామ్ చరణ్. అవునా, రామ్ చరణ్ గారి మూవీ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే శంకర్ను రామ్ చరణ్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుంది. ఎందుకంటే శంకర్ ఏమించేంత వరకు ఒక మార్క్ క్రియేట్ చేశారు రోబోటు ఇవన్నిటితో. కాబట్టి సార్ గ్లోబల్ రామ్ చరణ్ కాబట్టి ఉంటుందని మా ఎక్స్పెక్టేషన్స్. అంటే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి. ఈ మూవీస్ అన్నిటికీ ఒక బ్రేక్ అనేది ఇచ్చేస్తారంటారా? రామ్ చరణ్ గారు ఈసారి గేమ్ చేంజర్ మూవీతో హిట్ కొట్టేస్తారంటారా? రికార్డ్స్ ఎలా ఉంటాయి? రికార్డ్స్ అయితే ఉంటాయి బ్రో. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో RRRతోని మంచి గుర్తింపు అయితే వచ్చింది. కాబట్టి అన్ని రికార్డ్స్ దీంతో క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అవునా? అంటే బేసిక్గా రామ్ చరణ్ గారు అంటేనే బేసిక్గా ప్రీవియస్లో చాలా మంది ట్రోల్ చేశారు, యాక్టింగ్ రాదు అని. యాక్టింగ్ రాని వెతికి 256 ఫీట్ కట్అవుట్ ఏంటి? సో ఈ ప్రకారం చూసుకుంటే అప్పటికి మాటలకి ఇప్పటికి ఫ్యాన్స్ పేజ్ కట్అవుట్స్ కట్టడం డిఫరెన్స్ చూస్తే ఏమనిపిస్తుంది? అదే తుఫానుతోని బాలీవుడ్లో కొంతమంది ట్రోల్స్ కూడా చేశారు సార్. అదే RRRతోని మళ్ళీ వాళ్ళే తిరిగే గ్లోబల్ స్టార్ అని పెట్టే దీనికి వెళ్ళాడు రామ్ చరణ్. ఓకే, దాని గురించి గొప్ప ఫ్యాన్స్గా ఫీల్ అవుతున్నాను బాగా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఏంటండి? బేసిక్గా 20 ఫీట్ 30 ఫీట్ కడతారు ఈ ఫ్యాన్స్. ఏంటండి 256 ఫీట్ కట్అవుట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టడం ఏంటి? సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ క్లబ్ అంతా కలిసి కట్అవుట్ లేపడం ఏంటి? అది గ్లోబల్ స్టార్ కాబట్టి రామ్ చరణ్కి మాత్రం అది సాధ్యమని చెప్తున్నాం. వాళ్ళ ఫ్యాన్స్ మేము కలిపి చేసేదే అదైతే మేమైతే చేయగలం. అంటే సుకుమార్ సార్ అన్నారు కదా, మన ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు క్లైమాక్స్ అదిరిపోయింది, ఇంటర్వెల్ సీన్ మామూలుగా లేదు, మూవీ చూశాను నేను. సుకుమార్ సార్ లాంటి వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇచ్చారు మూవీ మీద. రంగస్థలానికి నేషనల్ అవార్డు రావాల్సింది బేసిక్గా ఆయన యాక్టింగ్కి. మరి ఈ మూవీకి ఏమైనా నేషనల్ అవార్డు పక్కా వస్తుందని ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్లో చెప్తున్నాడు. ఆయన మీద ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు ఏంటి? శంకర్ డైరెక్షన్ కూడా చెప్తున్నారు, శంకర్ సార్ కూడాను. స్క్రీన్ ప్రెజెన్స్ అనేది రామ్ చరణ్ది హైలైట్ ఉందని చెప్తున్నాడు. రావడానికి అయితే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఆస్కర్ RRRలోన మన నాట్ సాంగ్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇంపాక్ట్ కూడా ఉందని నమ్ముతున్నాం మేము. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. యూనిక్ స్టైలిష్